ఆత్మలో దేవుణ్ణి కలుసుకున్నవాడు పసి బిడ్డైనా సరే వాడు లోతులోకి వెళ్ళిపోతాడు. యవనస్తురాలు కాదు, ఇక వాళ్ళకి ఏం పట్టదు. ఆత్మలో ఆయన కలుసుకుంటే, ఆత్మతో ఆయన ఆరాధించడం మొదలు పెడితే, ఆత్మలో పరవశించి ఆయన హత్తుకోవటం మొదలు పెడితే లోకంలో ఇంకా ఏది రుచించదు. ఆత్మతో దైవ సేవ చేయడం మొదలు పెడితే ఆ ఫోర్స్ వేరుగా ఉంటుంది. ఆ వ్యక్తి అనేక మందికి ఒక నక్షత్రంగా మారగలుగుతాడు. ఆమె అనేక మంది జీవితాలను వెలిగించే ఒక దీపం అవుతుంది. ఆత్మలో మనం అనుబంధం ఏర్పరచుకుంటే యేసయ్యతో ఇంకా అది ఎవ్వరూ వేరు చేయలేరు. ఇంకొక విచిత్రం చెప్పనా, ఎవడన్నా మనల్ని వేరు చేయాలనుకునే కొద్దీ మనకు ఎక్కువ అవుతుంటుంది. ఎవడన్నా మనల్ని వేరు చేయాలని మొండికి పడే కొద్దీ ఇంకా ఎఫెక్షన్ పెరుగుతుంటుంది ఆయన మీద. అది ఆత్మానుబంధం. నేను అందుకే కొంతమంది భర్తలో చెబుతాను, ఆమెని మొండి పట్టు బట్టి నిలేచావంటే ఇంకా డెప్త్ పెరిగిపోయింది బ్రదర్, నీ ఇష్టం, ఆమె ఆపోదు రాని, అంతే ప్రశాంతంగా వదిలే. నువ్వు ఆపే కొద్దీ తీవ్రతరం అయిపోయింది. ఇక అంతే. ఆ అనుబంధంలో ఉన్న ఎఫెక్షన్, అందులో ఉన్న ఆనందం, ఆ పట్టు, అది అడ్డగించడానికి ట్రై చేయొద్దు, ఎక్కువ అయిపోయిద్ది. ఎందుకంటే ఆమె యేసుతో అంతరంగములో అనుబంధాన్ని ఏర్పరచుకుంది. ఆ చిన్నోడు ఆత్మలో యేసయ్యను కలుసుకున్నాడు, ఆత్మలో దేవునితో అనుబంధాన్ని ఏర్పరచుకున్నాడు. ఇప్పుడు ఎందుకు పొందాడు బాప్తీసం అంటావేంది? ఆత్మలో కలుసుకున్నాడు, ఇక పొందకుండా ఉండలేడు. ఇప్పుడు ఎందుకు యేసుప్రభుకి అంత పిచ్చోడు అయిపోయాడు? ఏంటంటే ఆత్మలో కలుసుకున్నాడు పిచ్చోడే అవుతాడు. 21 సంవత్సరాలు 22 సంవత్సరాలు మొత్తం లేవు. ఆ పాట రాసినప్పుడు సహోదరుడు బాబన్న అనే బ్రదర్కి 21, 22 లేవు. నా విశ్వాసవోడయాత్ర కొనసాగుచున్నది, నా విశ్వాసవోడయాత్ర కొనసాగుచున్నది, కొనసాగించే యేసు నాకు తోడుండగా. ఊహించండి, ఒక 20 ఏళ్లలోపు పాప, ఒక 20 ఏళ్లలోపు ఒక బిడ్డ, ఒక 20 ఏళ్లలోపు అమ్మాయి అలా పాడిద్దా? అంత డీప్గా కనెక్ట్ అయిద్దా? ఒక 20, 25, ఒక 30 ఏళ్ల లోపోడు పాడతాడా? ఆత్మలో కలుసుకుంటేనే అది సాధ్యం. అదిగా బ్రదరు, చనిపోయే నాటికి 30 కూడా రాలా. ప్రభు అతన్ని పిలిచే నాటికి 30 కూడా రాలా అతనికి. అదిగో అదర్ను ఉన్నాడు చూడు, ఎంత వయసు. వాస్తవంగా ఆ వయసులో ఉన్నాడు సినిమా సాంగులు, లవ్ సాంగులు, డ్యూయట్ సాంగులు పాడుకుంటా ఓహో అనుకుంటే ఎగురుకుంటా తిరగాలి. అతను చూడు పరిచర్య చేస్తుంటే గాలికి మరి ఏ వరదలు పడ్డా ఏం పడిందో మొత్తానికి అది లేచిపోయినాయి గాలికి. నా జీవిత యాత్రలో ఎన్నో తుఫానులు, నా జీవిత యాత్రలో ఎన్నో తుఫానులు, అయినా నా యేసు నా పక్షమై ఉండగా, అయినా నా యేసు నా పక్షమై ఉండగా, తుఫాను నన్నచి కెరటాల నాపి, తుఫాను నన్నచి కెరటాల నాపి నడిపించును నా యేసయ్యా. మీరు ఊహించాలి ఈ విషయాన్ని. ఆత్మలో దేవుణ్ణి కలుసుకున్నవాడు పసి బిడ్డైనా సరే వాడు లోతులోకి వెళ్ళిపోతాడు.
యవనస్తురాలు కాదు, ఇక వాళ్ళకి ఏం పట్టదో. ఆత్మలో ఆయన కలుసుకుంటే, ఆత్మతో ఆయన ఆరాధించడం మొదలు పెడితే, ఆత్మలో పరవశించి ఆయన హత్తుకోవటం మొదలు పెడితే, లోకంలో ఇంకా ఏది రుచించదు. ఆయన ఏమన్నాడు చివరి చరణంలో? మతి పోద్ది. ఆ వయసులో ఆ కోరికేంటి అంటే, నాకు ఉండబుద్ధి కావటంలో ఈ లోకంలో, నాకు నీ దగ్గరే ఉండాలి. నీతి సూర్యుడు ఉదయించు వేళ ఇలలో ఆనందమే, నీతి సూర్యుడు ఉదయించు వేళ ఇలలో ఆనందమే, సూర్యోదయము కోసమే వేచియున్నాను, సూర్యోదయము కోసమే వేచియున్నాను, యేసయ్య రావా కొనిపోవ నన్ను, యేసయ్య రావా కొనిపోవ నన్ను, ఇలలో నీవే నాకు నా విశ్వాసవోడ యాత్ర కొనసాగుచున్నది. ప్రైజ్ ది లార్డ్. ఆత్మలో కలుసుకున్న వాళ్ళకి ఇక వయో తారతమ్యం లేదు. పసి బిడ్డైనా, పండు ముసలైనా, స్త్రీ అయినా, పురుషుడైనా, హిజ్రా అయినా, జాతి భేదం లేదు, వయో తారతమ్యం లేదు. ఎవరైనా ఆత్మలో ఆయన కలుసుకుంటే, ఆత్మతో ఆరాధించటం మొదలు పెడితే, ఆత్మతో ప్రార్థించటం మొదలు పెడితే, ఆత్మతో దైవ సేవ చేయటం మొదలు పెడితే, ఆ ఫోర్స్ వేరుగా ఉంటుంది. ఆ వ్యక్తి అనేక మందికి ఒక నక్షత్రంగా మారగలుగుతాడు. ఆమె అనేక మంది జీవితాలను వెలిగించే ఒక దీపం అవుతుంది. అందుకే ప్రభు కోరాడు, దేవుడు ఆత్మ. ఆయన ఆరాధించే వాళ్ళు ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. దేవుడు శరీరం కాదు నాన్న, దేవుడు ఆత్మ. కాబట్టి నువ్వు ఆత్మతో ఆరాధించటం, ఆత్మతో ప్రార్థించటం, ఆత్మతో సేవ చేయటం, ఆత్మతో ఆయన్ని కలుసుకోవటం. ఆత్మతో కలుసుకుంటే ఇంకా తిరుగుండదు. మీరు ఆ విధంగా దేవునికి కనెక్ట్ అయితే, ఆత్మతో కనెక్ట్ అయితే, మీ గురించి నాకు చింత ఉండదు. మీరు నమ్మండి నమ్మపోండి, రోజులు ఒక్కసారన్నా ఆలోచిస్తాను. ఆదివారం వస్తున్నారు, కూర్చుంటున్నారు, వెళ్తున్నారు. ఎంతమంది ఆయన కనెక్ట్ అయి ఉన్నారో, ఎంతమంది జారిపోతున్నారో, ఎంతమంది పడిపోతున్నారో, ఎంతమంది లోకాశంలో చిక్కుకుంటున్నారో. ఇంతమందిలో మనిషిని కలిసే అవకాశం నాకు లేదు. ప్రభువా, వాళ్ళనైనా నన్నైనా వెంటాడి రక్షించేది నువ్వే. అందుకే బిడ్డలందరినీ నీ చేతికి అప్పగిస్తున్నానయ్యా అని రోజు ప్రార్థన చేసుకుంటాను. కన్నీరు రోజు ప్రార్థన చేస్తాను. అలా మీరు నిజంగా కనెక్ట్ అయితే నాకు కూడా దిగులు ఉండదు. ఎంత వయసు అండి అతనిది? అట్లా ఆత్మలో కనెక్ట్ అయినటువంటి వాళ్ళు ఇంకా లోకాన్ని తమకు ఇష్టమైందిగా కోరుకోలేదు, దేవుణ్ణి కోరుకున్నారు. దైవ చిత్తమే నెరవేర్చాలని, ఆ దైవ చిత్త నెరవేర్పులు ఎన్ని కష్టాలైనా, బాధలైనా, ఇరుకులైనా, ఇబ్బందులైనా, నిందలైనా, అవమానాలైనా, శ్రమైనా, మరణమే ఎదురైనా ఆయన చిత్తమే నెరవేరాలని ఆయన కోసం పరిగెత్తారు. కాబట్టి సమరయ స్త్రీలాగా, సమరయుల్లాగా పైపైన కాదు, ఆత్మలో. దేవుడెవరు? ఆత్మ. ఆయన ఆత్మ గనక ఆయన ఆరాధించే వాళ్ళ ఆత్మతో
రెండోది ఏమన్నాడు? సత్యంతో. అంటే తెలియకుండా మనం ఏదన్నా చేస్తే, తెలియకుండా ఒక మాట మాట్లాడినా, తెలియకుండా ఒక పని చేసినా అది అజ్ఞానం, అసత్యం అవుతుంది. ఉదాహరణకి షాలేమన్న చెడ్డోడు, చాలా తేడా, షాలేమన్న ఎలా ఉన్నాడు అలా ఉన్నాడు అని ఎవరో నీకు చెప్పారు. నిజంగా నువ్వు షాలేమన్నని చూడలా, కానీ ఎవరో చెప్పిన దాన్ని విని నువ్వు 10 మందికి అది ప్రచారం చేశావు. అంటే ఇప్పుడు నువ్వు సత్యం చెప్తున్నావా, అసత్యం చెప్తున్నావా? అంటే తెలియకుండా, నువ్వు ఎరగకుండా ఎవరో చెప్పిన దాన్ని బట్టి నువ్వు గుడ్డిగా దాన్ని ఫాలో అయ్యి ఇతరులకు దాని గురించి చెప్పావు. రేపు దేవుడు తీర్పులోకి తీసుకొచ్చినప్పుడు ఏమడుగుతాడు తెలుసా? ఫలానా ప్రచారం చేసావు కదా, నువ్వు చూసావా అని అడుగుతాడు. లేదు ప్రభా, నేను చూడలేదు. పోనీ నీకు చెప్పినోడు చూశాడా? తెలియదు ప్రభా. మరి క్లియర్గా తెలుసుకొని నమ్మావా? అంటే లేదండి, అతను నిజమే చెప్తాడు కదా, అబద్ధం చెప్పడు కదా అని అనుకుని నమ్మానండి. అట్లా అనుకున్నావు? అట్లా అనుకున్నావు? మరి నువ్వు పూర్తిగా ప్రచారం చేసినంత అబద్ధం కదా, నా దాసుడు అది ఎరగడు కదా, మరి అన్యాయంగా నువ్వు ప్రచారం చేసావు కదా. దాని సంగతి ఏంది అంటే, వాళ్ళు చెప్తే నేను దాన్ని బట్టి చెప్పానంటే ఒక అబద్ధాన్ని, ఒక అసత్యాన్ని నువ్వు ప్రచారం చేశావు, ఒక లేని వార్తని నువ్వు మోసావు. లెక్క చెప్పాలి దేవుడికి. అవునా? ఇది మాట. అలాగే ఎవరో ఏదో చెప్పారని తెలియకుండా చేసేది అజ్ఞానం, అసత్యం. ఆయన ఏమన్నాడంటే, ఆయన ఆరాధించే వాళ్ళ ఆత్మతోనూ సత్యముతోనూ. అంటే బైబిల్లో నీ వాక్యమే సత్యమని ఉంది, అదే బైబిల్లో వాక్య సారాంశము సత్యమని ఉంది. అంతేకాదు యేసయ్య కూడా నేనే సత్యమును అన్నాడు. ఈ 3 పక్కన పెడితే సత్యముతో ఆరాధించడం అంటే వాస్తవాన్ని వాస్తవంగా ఎదిగి నువ్వు సేవించు, ఆరాధించు అని. అర్థమైందా? అక్షరార్థంగా తీసుకొని ధ్యానిస్తే ఆయన ఆరాధించే వాళ్ళు యేసయ్యతో ఆరాధించండి, ఆయన ఆరాధించే వాళ్ళు వాక్యంతో ఆరాధించండి, వాక్య సారాంశ సత్యంతో ఆరాధించండి అని అర్థాలు చెప్తారు పెద్దోళ్ళు. మంచిదే, అయి ఉండొచ్చు. కానీ అంతకంటే శ్రేష్టంగా యేసు ప్రభుని నువ్వు ఆరాధించేటప్పుడు అసలు ఆయన ఏంటో పూర్తిగా తెలుసుకో. యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఏం చెబుతున్నాడో పూర్తిగా తెలుసుకో, ఆయన ఏం కోరుతున్నాడో తెలుసుకో. ఫర్ ఎగ్జాంపుల్, ఆయన దగ్గరికి వచ్చావు, మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందమన్నాడు. ఇది వాక్య సత్యం, యేసయ్య చెప్పిన సత్యం. నువ్వేం చేశావు? మారు మనసు పొందలా, బాప్తిస్మం పొందలా. ఇందాక నేను పాట పాడంగానే ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతును ఆసక్తితో నా పూర్ణ మనసుతో ఆరాధింతును నా పూర్ణ బలముతో ప్రేమించేదను అని నేను పాడితే నువ్వు కూడా ప్రేమించేదన్ అధికముగా అని పాడుతున్నావు. ఎక్కడ ప్రేమించావు? నువ్వు నిజమే పాడుతున్నావా? ఆయనే అన్నాడు కదా, నువ్వు నన్ను ప్రేమిస్తే నా మాట వింటావనే. యోహాను సువార్త 14:15 ఏమన్నాడు? మీరు నన్ను ప్రేమించిన కదా నా ఆజ్ఞలు గైకొందురు అన్నాడు కదా. నువ్వేమో ఆజ్ఞ తీసుకోవు. మరి ఆయన చెప్పిన మాట వినకుండా నువ్వు ఎన్నన్న మన బంధము అనుబంధము అని నేను అన్నప్పుడు నువ్వు కూడా మన బంధం, అసలు బంధం ఏడబడింది నీకు ఆయనకి? అసలు బంధమే లేనోడు బంధమని పాడటం అబద్ధమా సత్యమా? పెద్దగా చెప్పండి. బంధమే లేనోడు బంధమని పాడటం అబద్ధమా సత్యమా? పచ్చి అబద్ధం. మరి ఇది కదా అబద్ధంతో ఆరాధించడం అంటే. స్తోత్రం చెప్పండి. అవునా? అంటే ఏవి విడిచిపెట్టమన్నాడో అవి విడిచిపెట్టాలి, ఏది స్వీకరించమన్నాడో అది స్వీకరించాలి. అది సత్యముతో ఆరాధించుట. క్లియర్గా అర్థమైందా మీకు? అంటే నువ్వు మారు మనసు పొందో, బాప్తిస్మం పొందో, అట్లా కాకుండా ఏమంటావు? ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం.
మళ్ళీ నీవు మాట్లాడని రోజునా, మళ్ళీ అదొక పాట. ఏం మాట్లాడింది విన్నావు నువ్వు? విని గౌరవించావా? విని పాటించావు? నువ్వేం పాటించవు. నువ్వు మాట్లాడకపోతే నా కళ్ళకు నిద్ర రావట్లేదయ్యా. ఎందుకురా ఈ కహానీలు అంటాడు ఆయన. దాన్ని అబద్ధముతో ఆరాధించటం. సత్యముతో ఆరాధించడం అంటే ఆ మాటల్ని స్వీకరించి ఆరాధించటం, ఆ మాటల్ని గైకొని ఆరాధించటం. పాయింటేనా? అయ్యన్న మరి దేవుడి చిత్తం ఏంటో సమరీలకు తెలుసా? వాళ్ళు పెట్టుకున్న 5, యెహోవా 6. వాళ్ళు కూడా ధర్మశాస్త్రం మెయింటైన్ చేస్తారు. మోషే పంచకాండాలు వాళ్ళ దగ్గర ఉంటాయి. ఇక మిగిలిన ప్రవక్తల గ్రంథాలు వాళ్ళు ఒప్పుకోరు. 5 దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రస్తుతానికి ఆత్మతో ఆరాధించడం అంటే ఏంటో, సత్యముతో ఆరాధించడం అంటే ఏంటో చెప్పాను కదా. సత్యంతో ఆరాధించడం అంటే ఏంటి? నీ ఆరాధనలో సత్యం ఉండాలి. సత్యం ఉండాలంటే నువ్వు అవిధేయుడు అయి ఉండి, నీ దాసుని ప్రభువా, నువ్వు ఇంకా కుమారత్వాన్ని పొందకుండా నీ కుమారుణ్ణి ప్రభువా, నువ్వు ఇంకా విశ్వాసమును బట్టి కుమారుడివి కాలా, కుమార్తెవి కాలా. నమ్మి బాప్తిస్మం పొందు వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. తన్ను ఎందరు అంగీకరించారో వారందరూ దేవుని పిల్లలగుటకు ఆయన వారికి అధికారం అనుగ్రహించను. విశ్వసించిన వాడు రక్షింపబడతాడు, రక్షింపబడ్డాడు దేవుని కొడుకు కూతురు. అసలు నువ్వు ఇంకా మెట్టికే రాలా? ఆయనేమో తండ్రి, అబ్బా తండ్రి అంటే ఎవరు నువ్వు అంటాడు ఆయన. ఎవరైంది నాయన నీ బిడ్డనే? ఎప్పుడయ్యావు? ఎలా అయ్యావు? ఇప్పుడు చూడండి, అబద్ధంతో ఆరాధిస్తున్నావు, సత్యంతోనా? ఇప్పుడు మీరు అనుకుంటారు రక్షణ పొందినోళ్ళు, రక్షణ పొందినోళ్ళకి చెప్తున్నాడు, బాగా చెప్తున్నాడు అంతే చెప్పాలి, లేకపోతే మారు మనసు పొందకుండా బాప్తిసం పొందకుండా అబ్బా తండ్రి ఏంది అంతే అంతే చెప్పాయా అని వాళ్ళకంటున్నానని మీరు అనుకోవద్దు. వాళ్ళు వాటికి అవిధేయత చూపితే, రక్షణ పొంది కూడా మీరు కొన్నిటికి అవిధేయత చూపుతూ దేవుని ముందుకు వచ్చి నువ్వంటే నాకు ప్రాణం, నువ్వంటే నాకు లోకం అని చెప్పి కహానీలు పాడుతున్నావు. నువ్వు కూడా అసత్యంతోనే ఆరాధిస్తున్నావు. సరి చూసుకోమంటున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. పాత నిబంధనలో 10వ భాగం అన్నాడు, క్రొత్త నిబంధనలో వర్ధిలిన కొలది అన్నాడు. వర్ధిలిన కొలది అక్కడ పెట్టు, అది పక్కన పెట్టు. ఓల్డ్ టెస్టిమెంట్లో ఉన్న ఆ 10వ భాగం కూడా న్యాయం చేయకుండా ఏదో ఉన్న జేబులో తీసుకొచ్చి అందులో వేసి నావన్నీ అంగీకరించు మీ దేవా నన్నెప్పుడు. ఏమన్నా న్యాయమా? ఏం చేసావు నువ్వు? ఎక్కడుంది నీ దానిలో యథార్థత? ఎక్కడుంది నీ దగ్గర సత్యం? రక్షణ పొందిన వాళ్ళకి చెప్తున్నాను నేను, పొందిన వాళ్ళ సంగతి కాదు. అంటే జస్ట్ అదొకటి దొరికింది చెప్పడానికి. ఇంకా ఆ టైపులో చాలా ఉంటాయి. సత్యంతో ఆరాధించటం అంటే అదేనా? దేవుని సత్యాన్ని గౌరవించావా? దేవునిది దేవునికి కేటాయించావా? కేటాయిస్తే అది చూపించు. వర్ధిల్లిన కొలది నువ్వు చేయగలిగితే అప్పుడు వాడు ఏమని, నా జీవితం నీకు అంకితం అని, మొత్తం నీకు ఇదిగో పానార్పణముగా పోయబడతానని. కానీ ఏం లేదే, అలా పోసిన వాళ్ళు పాడారు, సరిపోయింది. దేవుని పనిని దృష్టిలో పెట్టుకొని దేవుని పనికి మనీ విషయంలో యథార్థత లేకుండా నీవే నా ప్రాణము అంటే అసత్య ఆరాధన. అక్కడేమన్నా తెలుసా? డబ్బే నా ప్రాణము, ధనమే నా ధ్యానం, అది సత్య ఆరాధన. అయ్యా చాలా అప్పులు ఉన్నాయి, చాలా సమస్యలు ఉన్నాయి, కానీ ఇది నాకు ఇచ్చావు, ఇది నాకు ఇచ్చావు నాది అని. ఇదిగో ఇందులో సరే నా బాధలు నా కష్టాలు ఓకే, సో నన్ను దీవించు పో ఓకే, ఇదిగో ఇది నీ పరిచర్య కొరకు, అనేక ఆత్మల రక్షణ కొరకు, నశించిపోతున్న జీవితాలకు సువార్త అందుట కొరకు, సత్యదర్శనాల ప్రింట్ కొరకు, ఇదిగో సంఘం కట్టబట్ట కొరకు, దైవజనులను సపోర్ట్ చేయటం కొరకు, సన్నిధిలో దీనుల ఆహారం కొరకు, దిక్కులేని వారు విధవరాండ్ర పోషణ కొరకు. ఇదిగో తండ్రి చాలా కష్టాల్లో ఉన్నా,
అయినా ఇదిగో నాకున్న దానిలో నా శక్తికి మించి అనే మనసు నీకుంటే అప్పుడు సరిపోయింది. నీవే నా ప్రాణము, సీయోనే నా ధ్యానము, యేసయ్యా నా నిరీక్షణ ఆధారమా. ప్రైజ్ ద లార్డ్. ఎకరాల పొలం ఉంటుంది, కోట్ల డబ్బు ఉంటుంది, కానీ దేవుని కొరకు కొంత చేయడానికి మనసు ఉండదు. మళ్ళీ మందిరంలో పోయి నీవే నా ప్రాణము అంటే నోర్మై మరి ఇంత దారుణంగా అబద్ధాలు పాడుతున్నావు, అంత ప్రేమ అంత ప్రాణమా, అయితే ఏం చేసావు నా కోసం అంటాడు ఆయన. అంటే ఏం చేయలేదు కానీ ప్రభా, ఆ పాట ఏదో బాగుందని పాడుతున్నానయ్యా. అందరూ అబద్ధాలు మాట్లాడతారు నాన్న, నువ్వైతే పాడుతున్నావురా ఏకంగా. అందరూ అబద్ధాలు మాట్లాడతారు మా తల్లి, నువ్వైతే ఏకంగా పాడుతున్నావురా బంగారం, సూపర్ రా. మా అమ్మాయి అబద్ధాలు మాట్లాడదు, అస్సలు మాట్లాడదు, పాడిద్ది. అంటే మారు మనసు పొందమన్నాడు, పొందలేదు. రక్షణ పొందమన్నాడు, పొందలేదు. తెచ్చి జీవితాన్ని బలిపీఠం మీద పెట్టమన్నాడు, పెట్టలేదు. ఆత్మలో కలుసుకోమన్నాడు, కలుసుకోలేదు. అంతా పైపైన ఉంది. కానీ పాట ఎత్తుకుంటే నీవే నా ప్రాణము. నిజంగా అలా కనెక్ట్ అయినోడు అంటే బాగుంది. అసలు ఏ కనెక్టింగ్ లేకుండా నువ్వు నీవే నా ప్రాణం ఏంది ఒక మాట కూడా వినకుండా పిచ్చకావిడి కదా. అందుకన్నాడు సత్యంతో ఆరాధించాలి నాన్న అనే. అంటే డబ్బును ఆశించి చెప్పట్లా నేను. పొద్దున కూడా చెప్పాను నేను ఈ పాయింట్. అయితే ఇది ఇలా చెప్పలేదు, డబ్బును ఆశించిగా మీ ధనానికి ఓ దండం. ఫస్ట్ నుంచి కూడా ఎవరినో దేహి అని చేతులు చాపి నేను ఇంత చేయలే. మోకాళ్ళుని ప్రార్థన చేశాను, సంబంధిత వ్యక్తులు దేవుడు కదిలిచ్చాడు, ఇంత జరిగింది. డబ్బు నా కేంద్రం కాదు. కానీ దేవుడి విషయంలో, సత్యం విషయంలో ఎలా ఉండాలి? సత్యంతో ఆరాధించాలి. ఏది చేసినా జెన్యూన్ యథార్థంగా ఉండాలి. అంతరంగములో సత్యాన్ని కోరుతున్నాడమ్మా ఆయన. ఎక్కడ కోరుతున్నాడు? నీవు అంతరంగములో సత్యమును, ఎక్కడుందా వచనం? చూసేదాన్ని టైం లేదులే, ఈసారి చూసుకుందాం. ఆత్మతో సత్యముతో ఆరాధించడం అంటే ఏంటో చాలా క్లియర్గా వర్ణించాను. ఎంతమందికి అర్థమైంది? అంటే ఆత్మతో ఆరాధించాలి అంటే శరీరంతో ఆరాధించడం కూడా ఉందని అర్థం. సత్యముతో ఆరాధించాలంటే అసత్యంతో ఆరాధించడం కూడా ఉందని అర్థం. మరి మనమేం ఆరాధిద్దాం? ఆత్మతో సత్యముతో. ప్రైజ్ ద లార్డ్. చెప్పిన మాటలు పెడచెవిన పెట్టి కాదు, చెప్పిన మాటలకి విధేయత చూపి ఫాలో అవుదాం, ఆరాధిద్దాం. నేనైతే యేసయ్య దగ్గరికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ అదే వెతుక్కున్నాను. యేసుప్రభు గారు ఏం చెప్తున్నారు, యేసుప్రభు గారు ఏం కోరుతున్నారు, నా నుంచి ఏం ఆశిస్తున్నారు. 20 years, 20 ఏళ్లే, ఓన్లీ 20 years. యేసుప్రభు గారు ఏం కోరుతున్నారు, యేసుప్రభు స్వామి ఏం ఆశిస్తున్నాడు. ఎందుకంటే స్వాములు గొడవ కదా అంతకుముందు నాది. మారు మనసు కోరుతున్నారు, చెడుతనాన్ని వదిలిపెట్టి క్రొత్త జీవిత అనుభవం, మారు మనసుకు తగిన ఫలం కోరుతున్నారు, పాప క్షమాపణ నిమిత్తం బాప్టిజం కోరుతున్నారు, సమస్త ప్రవర్తన యందు ఆయన అధికారానికి ఒప్పుకోమని కోరుతున్నారు. తథ్యం, ఆమెన్, తథాస్తు, అలాగే అనిగా వ్యసనాలు వదిలేశాను, ఆ తప్పుడు నడతను వదిలేశాను. వారు ఎప్పుడు ఇస్తారో అప్పుడు త్వరగా పొందుదామని ఎదురు చూశాను. నేను అదృష్టం పండి ఒక నెలలోనే అవకాశం వచ్చింది. ప్రభువుని కొత్తగా తెలుసుకున్నాను. ఓన్లీ 1 month, అంటే ఓన్లీ 4 weeksలో నాకు బాప్టిజం పొందే ఛాన్స్ వచ్చింది. హ్యాపీమని పొందేసాను, ఇంకా కాల్సింది ఇలా. దేవునికి స్తోత్రం. అట్లా ప్రతిదీ కూడా ఎట్లా ఈ విషయంలో ఎట్లా నాన్న ఎట్లా ఇష్టపడతాడు, నాన్న ఏం చెప్పాడు, దాన్ని బట్టి మనం ఆరాధించాలి. షో చేయకూడదు, ఆయన ముందుకెళ్ళి నటించకూడదు, నటన అసహించుకుంటాడు అని ఇక్కడ కూర్చొని పాడిన, ఆరాధించిన, ప్రకటించిన, ఏ చేసిన ముందు నేను ఎలా ఉన్నానో నన్ను నేను పరిశీలించుకొని ఆ తర్వాత మీకు బోధించడానికి నేను ఇష్టపడుతున్నాను.
ప్రైజ్ ద లార్డ్. రైట్, ఒక్కసారి అలా మోకాళ్ళ మీదకి రాగలరా? ఒక్కసారి మోకాళ్ళ మీద ముగిస్తాను నేను ఇక. చెప్పు, ఆత్మలో కలుసుకున్నావా, శారీరకంగా వచ్చి కూర్చున్నావా? యేసు ప్రభుని హత్తుకుంటే ఆత్మలో కలుసుకో తల్లి, ఆత్మలో. అప్పుడు నువ్వు ఎక్కడున్నా, నువ్వు ఎక్కడుందో నీతోనే ఆయన ఉంటాడు. నీ శరీరాన్ని ఆపుతారేమో, భయపెట్టే, కానీ నీ ఆత్మలో ఉన్న దేవుని నువ్వు కలుసుకోకుండా ఎవడు ఆపలేడు. ఆదివారం కూడా పని చేయాల్సి వచ్చి ఆ పని చేసుకుంటాను ఏడుస్తారు. ఆ హోటళ్లలోనో, ఆ హాస్పిటల్లో నర్సులు గానో, ఆ కాంపౌండర్లు గానో, ఆ పనివారు గానో ఆదివారం కూడా, లేకపోతే లేదు ఇంట్లో జరగదు, ఆదివారం కూడా పనికి వెళ్ళి ఏడుస్తా చేస్తారు. పరిశుద్ధులందరినీ మందిరంలోకి వెళ్ళి ఆరాధిస్తారు. నాకు స్వేచ్ఛ లేదు, నాకు అవకాశం లేదు, బంధకాల్లో ఉండిపోయాను ఎస్ఐయా అని కన్నీళ్లతో నువ్వు ఏడుస్తూ నువ్వు అట్లా ఉంటే దేవుడు నీతో అంటాడు, బాధపడుతున్నానా, నేను నీతోనే ఉన్నాను. కానీ నువ్వు ఈ పరిస్థితులకు భయపడుకున్నానా? నేను ఆదివారం ఒక్కరోజు కదా నిన్ను కోరింది, ఎట్లనన్నా అవకాశం చేసుకొని కొంత సమయమైనా నా సన్నిధికి రావడానికి ప్రయత్నించు. ప్రస్తుతం రాలేకపోయానని బాధపడతా, నేను నీతోనే ఉన్నాను. రాలేకపోయాను అని బాధపడుతున్నావు చూడు, నేను నీతో ఉన్నాను. నిశ్చయంగా నిన్ను ఆశీర్వదిస్తాను. ఈరోజు ఈ పరిస్థితి నీకుంది, ఒకరోజు నేను ఖచ్చితంగా నీకు ఈ బంధకాలను చూడిపిస్తాను. పూర్తిగా నీకు విడుదల త్వరలోనే విడుదల. నీ బంధకాలను తెంచి నేను విడిపిస్తాను. నువ్వు స్వేచ్ఛగా నా పాదాల చెంతకు పరిగెత్తి నా పాద సన్నిధిని ఎల్లప్పుడూ ఉండేటట్టు నీకు అవకాశం ఇస్తాను. నా తండ్రి రోజు నీతో మాట్లాడుతున్నాడు, కానీ ఎట్లనన్నా సందు చేసుకో తల్లి. ఈ 2 గంటలు, ఈ 2-3 గంటలు ఎట్లనన్నా సందు చేసుకో. బాధపడద్దా, ప్రార్థన చేయి దేవా, ఈరోజు నాతో మాట్లాడావు. నిజమే, పైన ఉన్నాను, ఆత్మలో కలుసుకోలేదు. ఆత్మలో కలుసుకుంటే మనం ఎవరి ద్వారా విడదీయబడం. నాతో నువ్వు, నీతో నేను ఎల్లప్పుడూ ఉంటాం. అలాగే సత్యముతో నిన్ను ఆరాధించాలి. చాలా విషయాలు నువ్వు చెప్పిన చేయకుండా, నిన్ను యథార్థంగా ప్రేమించకుండా, నిండు మనసుతో ప్రేమించకుండా, అల్పమైన ప్రేమని ఎందుకు కలిగి ఉండి నేను చాలా ప్రేమిస్తున్నానని అబద్ధాన్ని పాడుతున్నాను. నువ్వు నన్ను సత్యముతో ఆరాధించాలి. నన్ను క్షమించు, నన్ను మమ్మల్ని బలపరచు. ఇవాళ అనేక సంగతులు మాకు నేర్పినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ, ఈ విషయాల్లో మా హృదయాల్లో శిలాక్షాలుగా ముద్రించు. దుష్టుడు ఎత్తుకొని పోకుండా గద్దించు. నీ కృపా కాపుదలకు బిడ్డలు అప్పగిస్తున్నాను. స్తుతి మహిమ నీకే చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. పైకి లేచి నిలబడదాం. తండ్రి నీకు స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. నరాకొరాలోనే ఒక బాలుడిలాగా, ఒక చంటి బిడ్డలాగా నువ్వు దేవుణ్ణి తెలిసి తెలియక హత్తుకుంటేనే ఆయన నిన్ను ఎత్తుకొని ఉన్నాడు ఇప్పుడు. కానీ ఆత్మలో కలుసుకుంటే ఆ లెక్క వేరు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అవ్వా, మీ బిడ్డల విశ్వాసంతో తెచ్చిన నూనె నీ రక్తంగా మార్చు. రోగులైన వారికి అది వినియోగించి ప్రార్థించడం ద్వారా స్వస్థత చేకూర్చు. వారున్న కన్నీళ్ల నుంచి, వేదన నుంచి, దుఃఖం నుంచి, ఓటముల నుంచి వారిని విడిపించి జయ జీవితంలోకి నడిపించు. బిడ్డలందరి మీద నీ హస్తమరాని. ఎవరెవరు ఏ ఏ బలహీనతలు తమ యొద్ద కలిగి ఉన్నారో ఆ బలహీనతలను బట్టి తమ తల మీద చేతులుంచుకొనుచుండగా, వారి తల మీద చేతులుంచుకున్న ప్రతి ఒక్కరు ఏ వ్యాధిలో, బాధలో, బలహీనతలో, శోధనలో ఉన్నారో
యేసు నామములో ఇక్కడ ఉన్నవారు కానీ ఆన్లైన్ ద్వారా వీక్షిస్తున్న వారు కానీ ఎవరు ఈ ప్రార్థనలో ఏకీభవించారో వారు పీడించబడుతున్న ఆ వ్యాధి నుండి, ఆ దురాత్మ నుండి, ఆ దయ్యము నుండి, ఆ మంత్ర ప్రయోగ తంతుల నుండి, ఆ శ్రమ నుంచి, ఆ అప్పు నుంచి యేసు నామములో ఇప్పుడే విడుదల 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 కలుగునుగాక. వారికి విడుదల ప్రకటిస్తున్నా. ఆశీర్వదించి మా బిడ్డలందరినీ కూడా నీ ఆత్మతో నింపి, నన్ను వారిని అందరినీ నీ అభిషేకంతో నింపి, ఆత్మలో నేను నిన్ను కలుసుకునే ఆ లోతైన అనుభవం మాకు దయచేయి. యేసు నామములో పొంది ఉన్నాం తండ్రి. ప్రవేశ రక్తమునకు చేయి, ప్రవేశ రక్తమునకు చేయి. యేసు నామమునకు సంపూర్ణ జంకులుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు స్తోత్రాలు. మీ అందరికీ హృదయపూర్వక వందనాలు.